ఆల్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకుంటున్నారో, ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అటువంటి ఫ్రెషర్స్ కోసం ఈ వీడియో డిజైన్ చేయడం జరిగింది. సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూడటం ద్వారా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని కూడా సీనియర్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇద్దరికి కూడా ఈ వీడియో వర్త్ఫుల్గా ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి చూసుకుంటే, మీరు గవర్నమెంట్ జాబ్స్ అనే దాన్ని చూస్తే ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయనే దాని మీద మన టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి మనం ఒక పాంప్లెట్ని ప్రమోషనల్ యాక్టివిటీ తోటి డిజైన్ చేయడం చూసాం. నియర్లీ ఇక్కడ చూడండి, మీకు 44 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సివిల్స్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినవి, అలాగే రైల్వేకి సంబంధించిన జాబ్స్, బ్యాంక్స్, డిఫెన్స్, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ నుంచి ఉంటే, స్టేట్ పరంగా చూసుకుంటే స్టేట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, దాంతోపాటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4, ఓకే, ఎండోమెంటల్, ఇలా డిఫరెంట్ స్టేట్ జాబ్స్ కూడా మనకు ఉంటాయి. అలాగే డిఎస్సి లాంటివి ఇలా. సో ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ మొదలు పెట్టగానే చాలామంది ఏంటి చేస్తారంటే, ముందు చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది చేసేది ఏంటంటే డిమోటివేట్ చేస్తారు. అంతమందిలో మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అని. సో గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక సచివాలయంకి వెళ్తే అక్కడ కనబడేది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఎంప్లాయీసే. ఓకే, బయటికి వెళ్తే మీకు పోలీసులు కనబడుతున్నారు, వాళ్ళు కూడా ఆకాశంలో నుంచి రాలేదు, వాళ్ళు మీలాగానే జీరో నుంచి మొదలుపెట్టి ఇంకా గైడెన్స్ లేకుండా, కోచింగ్ లేకుండా విలేజెస్లో పుట్టి అచీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఇన్స్టెంట్గా 3 months 1 yearలో సక్సెస్ అవ్వలేకపోవచ్చేమో, కానీ అది కూడా స్ట్రాటజీ ఉంటే 6 monthsలో సక్సెస్ చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మన స్టూడెంట్స్లో కొంతమందిని చూసాం. ఇంజనీరింగ్ చేసి అలా బయటకు రాగానే అలా బ్యాంక్ జాబ్ కొట్టి సెటిల్ అయిపోయిన వాళ్ళు చూసాం మనం. సో అంటే ఏం కావాలంటే స్ట్రాటజీ ఉండాలి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాళ్ళకి క్లాసెస్ అనేవి కరెక్ట్గా విని, ఆ కోచింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుని సక్సెస్ అవటం అనేది ఏమంత పెద్ద విషయము కాదు. బికాజ్ ఒక స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు మన టార్గెట్ స్టడీ సెంటర్ ఉంది. ఒక 20 years నుంచి ఎంతోమందికి కోచింగ్ ఇచ్చి ఉండడం వల్ల కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు. ఓకే, ఆల్రెడీ మీరు యూట్యూబ్ షార్ట్స్ చూడొచ్చు. కరెంట్ అఫైర్స్లో ట్రెండ్ మారే కొద్దీ మనం కూడా ఏం చేస్తున్నాం, దానిలో ఫోకస్ చేసే స్టైల్ మార్చుతున్నాం, అవునా. సో ఇలా 20 years ఎక్స్పీరియన్స్లో ఏ ఏరియా నుంచి ఎప్పుడు స్కోర్ వస్తుంది, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది ఎంతో కొంత ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు గెస్ చేయగలుగుతారు. సో కోచింగ్ సెంటర్కి ఎందుకు స్టూడెంట్స్ వెళ్ళడం అంటే ఈ ఎక్స్పీరియన్స్ కారణంగానే. సో ఏ ఏరియా నుంచి స్కోర్ వస్తుందో, ఏ ఏరియాని ఫోకస్ చేయాలో ఎంతో కొంత మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో అందువల్ల ఆ ఫోకస్ చేసే విధానం, కంప్లీట్ ఇచ్చే మెటీరియల్లో ఇచ్చే క్వాలిటీ అనేది పెంచుకుంటూ వెళ్ళడం అనేది అవసరం. అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే మెటీరియల్కి, ఒక రైల్వే జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే మెటీరియల్కి ఒకప్పుడు డిఫరెన్స్ చూపించేవాళ్ళు. సో మ్యాథ్స్ కొంచెం ఈజీగాను, ఇలా అన్నీ డిఫరెన్స్ చూపించాను. బట్ ఇప్పుడేమైపోయిందంటే, ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేసినా కూడా మీకు కాంపిటీషన్ కామన్గా ఉంది. సిలబస్ కూడా ఇన్డెప్త్గా అంత నాలెడ్జ్ కూడా కావాలి. అంటే మీరు గ్రూప్ డి లాంటి ఏ రైల్వే జాబ్ కొట్టడానికైనా, సివిల్స్ లాంటి ఒక మంచి బ్యూరోక్రాట్కి సంబంధించిన స్థాయిలో ఉన్న జాబ్ కొట్టడానికైనా ప్రిపరేషన్ అయితే సేమ్, సబ్జెక్ట్ కూడా ఇన్డెప్త్ అలానే చదవాల్సి వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది సివిల్స్ అంటే చాలా ఎక్కువ కష్టపడాలి అనే యాంగిల్ ఫీల్ అవుతున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఎంతమంది సివిల్స్ రాస్తున్నారు, రైల్వే ఎంతమంది రాస్తున్నారు ఒకసారి కౌంట్ చేసుకోండి. ఎన్ని లక్షల మంది సివిల్స్ రాస్తున్నారు, ఎన్ని కోట్ల మంది రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు చెక్ చేయండి. ఎక్కువ రాసే చోట కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా, తక్కువ రాసే చోట ఉంటుందా. సో అందువల్ల ఏంటంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని ఒకరు చేయగలిగినప్పుడు వేరే వాళ్ళు కూడా ఆ పని చేయగలుగుతారు. బట్ చేయటానికి కమిట్మెంట్, డిసిప్లిన్, డెడికేషన్ కావాలి. సో దట్స్ ఇట్. ఓకే, సరే ఇక చూద్దాం మనం అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనే దాని పరంగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అసలు ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు మీకు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. ఎందుకు కరెంట్ అఫైర్స్ అంటే ఎంతో కొంచెం ఈజీ ఫీల్ ఉంటుంది. బట్ ఎంత ప్రిపేర్ అయినా, ఎన్ని మ్యాగజైన్స్ చదివినా, ఎంత మెటీరియల్ కలెక్షన్ చేసినా ఇంకా కూడా మిగిలిపోయి ఉంటుంది. సో అందువల్ల కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఒక 1.5 hour 2 hours టైం పెట్టుకోవాలి. ఈ 1.5 hour 2 hours టైంలో మన యూట్యూబ్ షార్ట్స్ని పెట్టుకోండి. బికాజ్ ఎందుకంటే రీసెంట్గా ఫారెస్ట్ రిలేటెడ్గా ఆపరేషన్స్ అన్నీ అలాగే
ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన దాని ప్రకారం ఆ టైప్ ఆపరేషన్స్. మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ప్రతి టాపిక్ మీద కూడా కంప్లీట్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఆ మెటీరియల్స్ని చూసుకుంటున్న ద్వారా కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకటి అర్థమవుతుంది మీకు. సో ఈ కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్ చదవాలా సార్ అంటే ఖచ్చితంగా మీరు ఒక మ్యాగజైన్ ఫిక్స్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారంటే షైన్ ఇండియా మ్యాగజైన్ వాడుతున్నారు ఎక్కువ మంది. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యోజన మరియు దాంతోపాటు కురుక్షేత్ర, దాంతోపాటు ఆర్సి రెడ్డి వాళ్ళ యొక్క వివేక్ మ్యాగజైన్, ఇంకా ఉద్యోగ సోపాన విజేత కాంపిటీషన్ లాంటి మ్యాగజైన్స్ కూడా మార్కెట్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు ఏదో ఒక మ్యాగజైన్ని ఒక మంచి స్టాండర్డ్ ఉన్నదాన్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. అలాగే యూట్యూబ్ ఛానల్స్, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో డైలీ ఒక వీడియో చూడటం ద్వారా కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే మీద కూడా మీకు గ్రిప్ పెరుగుతుంది. అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ మొత్తం ఒకే రోజు మీరు చదవలేకపోయినా కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హనుమాన్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎవరు? పవన్ కళ్యాణ్. సో ఈ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ ఇంతకుముందు ఏమైనా జరిగాయా? ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి మరి? ఇలా ఇవన్నీ కూడా ఒకేసారి నేర్చుకునే విధంగా మీకు ఆ కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్తారు. ఆ కరెంట్ అఫైర్స్ క్వాలిటీగా తయారు చేసే యూట్యూబర్స్. సో ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ఈ రెండింటిని ఫాలో అవుతూ ఏదైతే మన టార్గెట్ స్టడీ సెంటర్ నుంచి మనం ఇచ్చే మెటీరియల్, మనం షార్ట్స్ రూపంలో ఇచ్చే కంటెంట్, వీటిలన్నిటిని దాటి మనం ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాం ఎప్పుడు. సో మనది కూడా ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ 3 వెపన్స్ పర్ఫెక్ట్ వెపన్స్. సార్ మీరు అందరూ చెప్పినట్టుగా డైలీ న్యూస్ పేపర్ చదవమని చెప్పట్లేదు ఏంటి అని. సో కొన్ని చెప్తారు కానీ చేయటం అవ్వదు ప్రతిరోజు. ఎందుకంటే డైలీ న్యూస్ పేపర్ తీస్తే మీరు రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి విజయ్ దేవరకొండ వాళ్ళ విషయం బాగా చూస్తారు. కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి అది ఎలా చదవాలి, ఎలా నోట్స్ రాసుకోవాలి అనేంత మెచ్యూరిటీ ఫ్రెషర్స్కి ఉండదు, సీనియర్స్కి అయితే ఉంటుంది. వాడు పేపర్ చదివే స్టైలు, ఒక సివిల్స్ ఆస్పిరెంట్ పేపర్ చదివే స్టైల్ వేరేగా ఉంటుంది. వాడు ఓన్లీ కాంపిటేటివ్ మాత్రమే తీసుకుంటాడు, తీసుకునే రిమైనింగ్ అంతా పక్కన పెడతాడు, డంప్ కింద చూస్తాడు వాడు మిగతాదని. సో అలా ఫ్రెషర్స్ చదవలేరు. అలా చదవలేరు కాబట్టి ఫ్రెషర్స్ ఏం చేయకూడదంటే న్యూస్ పేపర్స్ ముందు పెట్టి కూర్చోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక 1 or 2 months మ్యాగజైన్స్ని, ఈ యూట్యూబ్ వీడియోస్ని అండ్ మనం పెట్టే షార్ట్స్ ఇట్లా ఫాలో అవుతే మీకు అప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత నుంచి మీరు న్యూస్ పేపర్ ఫాలో అవ్వచ్చు. మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఒక 1 hour పెట్టుకోండి, అంతకు మించి అవసరం లేదు. ఆ 1 hour కూడా మీరు మీ ఓన్గా కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకోవాలి. కానీ లాస్ట్ టైం సక్సెస్ అవుతున్న వాళ్ళు, లాస్ట్ ఇయర్ సక్సెస్ అవుతున్న వాళ్ళని చూస్తే ఇలా ఎవడైతే రెగ్యులర్ నోట్స్ పెట్టుకు రాసుకుంటూ వెళ్ళాడో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మళ్ళీ ఆ నోట్స్ కూడా కనీసం 1 year పాటు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అవుతున్నారు. అంటే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోద్దని చాలామంది చెప్తుంటారు కానీ సరిపోవట్లా. 1 year వరకు కూడా చూసుకోవాలి. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ 12 months వరకు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే కరెంట్ అఫైర్స్ గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ అంటే రైల్వే ఎగ్జామ్లో 40కి 15 marks వచ్చే ఏరియా కరెంట్ అఫైర్స్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కామన్గా ఉండే సిలబస్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదువుతూనే స్టాటిక్ జీకే చదువుకోవాలి. సో కరెంట్ అఫైర్స్లో మనకి బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడగచ్చు. లేదంటే ఇరాక్ మీద ఆల్రెడీ ఇప్పుడు ఒక అమెరికా ఇజ్రాయెల్ వార్ చేస్తున్నాయి. అసలు ఇరాక్ యొక్క పాత పేరేంటి? మెసోపొటేమియా. ఓకే. సో మరి ఇరాక్ గురించి, మెసోపొటేమియా అంటే ఏంటి, మెసోపొటేమియా సివిలైజేషన్ గురించి, ఇలా వాట్ ఎవర్ మేబీ ఇదంతా ఏమవుతుందంటే స్టాటిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే కరెంట్ అఫైర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్ళారు అంటే, మీరు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళారంటే అదే మీకు స్టాటిక్ జీకే అవుతుంది. సో రెండు ఒకే రోజు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసినటువంటి హనుమాన్ అనే ప్రాజెక్ట్ ఇచ్చి తర్వాత ఏమి ఇచ్చామంటే కంప్లీట్ ఆపరేషన్స్ ఫారెస్ట్ రిలేటెడ్గా యానిమల్స్ని ప్రొటెక్షన్ చేస్తూ వచ్చినటువంటి అన్ని ఆపరేషన్స్ అన్నీ ఇచ్చేస్తాం. అంటే ఒకే రోజు ఏమైంది, మొత్తం కరెంట్ అఫైర్స్ స్టాటిక్ కవర్ అయింది. అలాగే వేరే ఆపరేషన్స్, మిలిటరీ రిలేటెడ్ ఆపరేషన్స్, ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక చోట ఇవ్వడం జరిగింది. అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా జరిగినటువంటి ప్రాజెక్ట్స్ అంతా కూడా ఒకేసారి చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్తో కలిపి పాతవి కూడా చదివేస్తున్నారు. అలాగే 50 ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది మనం. ఓకే, 50 ఆపరేషన్ అజయ్ అంటే ఏంటి, ఇలా అన్ని ఆపరేషన్స్ ఇచ్చాము, ఒక 50 ఆపరేషన్స్. ఆ 50 ఆపరేషన్తో పాటు రీసెంట్గా
ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేసే ఆపరేషన్ పేరు. అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఇరాక్ తిరిగి రెవెంజ్ తీర్చుకోవడానికి ఒక కౌంటర్ స్టార్ట్ చేసింది, ఆ ఆపరేషన్ పేరు. ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ మీకు ఏం చేసుకోవాలి, స్టాటిక్ అనేది పూర్తిగా చదవాలి. ఈ స్టాటిక్ జీకే చదవడం కోసమే మీకు ఒక 140 టాపిక్స్తో మన మెటీరియల్ని మనం ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో ఈ ప్రిపేర్ చేసిన ఈ 140 టాపిక్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగే మోస్ట్ రిపీటెడ్ ఏరియాస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజెస్ చాలా వరకు ప్రతి ఎగ్జామ్లోనే అడిగే ఏరియా, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇలా కమిటీస్ అండ్ కమిషన్స్, ఇలాంటివి ఇంచుమించు 140 జీకే టాపిక్స్ మీద మనం ఒక మంచి మెటీరియల్ అనేది మనం మేక్ చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్ అనేది మీరు ఈ బుక్ ఏదైతే ఉందో మీకు ఇందులో కంప్లీట్ రావడం జరుగుతుంది. దీంతో ఇంకా అపాయింట్మెంట్స్ రీసెంట్గా మనకి నీతి ఆయోగ్కి సిఇఓగా ఎవరు వచ్చారు, ఇలా అన్ని అపాయింట్మెంట్స్ ఏంటి, వాట్ ఎవర్ మేబీ సర్వేస్ కానీ ఇలా ఇవన్నీ కూడా ఈ బుక్లో మీకు కవర్ అవుతుంది. అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ స్టాటిక్ జీకే చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 140 ఏరియాస్ చదవడం ద్వారా స్టాటిక్ జీకే వస్తుంది. దీంతోపాటు లూసెంట్ జీకేని సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా లూసెంట్ జీకే అనే బుక్ ఉంటుంది మీకు. ఆ లూసెంట్ అనే బుక్ని కూడా ఫాలో అవ్వండి. మనది ఈ కంటెంట్ ఫాలో అవ్వండి, అది ఫాలో అవ్వండి, రెండు కూడా టైం సరిపోతుంది, అంతకు మించి టైం ఉండదు మీకు. సో జీకే విషయం అది, కరెంట్ అఫైర్స్ విషయం అది. సో ఈ రెండింటి తర్వాత అందరూ ఎక్కువగా భయపడే ఏరియా అర్థమెటిక్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ భయపడుతుంది. యాక్చువల్లీ అర్థమెటిక్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి శ్రీనివాస రామానుజన్ చెప్పినటువంటి విషయం, మ్యాథ్స్ అనేది నీకు అర్థం కావట్లేదంటే మ్యాథ్స్ చెప్పేవాడిది నీది ప్రాబ్లం, మ్యాథ్స్లో ఏ ప్రాబ్లము లేదు. ఇది శ్రీనివాస రామానుజన్ చెప్పిన విషయం. సో అర్థమెటిక్ అనే ఏరియా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేదానికి, న్యూమరికల్ ఎబిలిటీ అనేదానికి చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎనీవే టోటల్గా వచ్చేసరికి ప్రతిదానికి 33 సెకండ్స్ మాత్రమే మీకు ఎగ్జామినేషన్లో టైం ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ సమ్ చేయడానికి మీకు 33 సెకండ్స్ మాత్రమే పడుతుంది అని అర్థం, అంతకుమించి పట్టదు. అంతకుమించి ఒకవేళ పడుతుంది అంటే మ్యాథ్స్ మీరు పూర్తిగా ప్రాక్టీస్ చేయలేదని అర్థం. మరి ఇదే టైంలో అక్కడ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఒక లూప్ సెట్ చేసి వాడు ఏం చేస్తాడంటే నీట్గా 5 లైన్స్ 4 లైన్స్ ఉన్న పెద్ద సమ్స్ కూడా ఇస్తుంటాడు. అంత బిగ్ సమ్ మీరు చూసినప్పుడు, అంత పెద్ద ప్రాబ్లం మీరు చూసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేస్తే అక్కడ ఖచ్చితంగా 2 మినిట్స్ టైం పట్టవచ్చు. ఆ 2 మినిట్స్లో వేరే వాడు ఒక 5 జీకే బిట్స్ చేశాడు అనుకోండి, వాడు అక్కడ 5 మార్క్స్ వస్తున్నాయి, మీకు ఇక్కడ 1 మార్క్ కూడా రావట్లేదు. ఒకవేళ ఇది మిస్టేక్ చేస్తే నెగిటివ్ మార్కింగ్లో మార్కులు పోతున్నాయి. అందుకని అర్థమెటిక్ అనే దానికి షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ డే అర్థమెటిక్ క్లాస్కి అటెండ్ అయ్యేవాళ్ళు ఏమేమి నేర్చుకోవాలని దాని మీద ఒక వీడియో చేసాం మనం. చాలా చిన్న వీడియో, 8 మినిట్స్ వీడియో ఉంది, బట్ మోర్ దెన్ 1600 వ్యూస్ వచ్చినాయి దానికి. సో అంటే ఫస్ట్ డే అర్థమెటిక్లో ఏం కావాలి అనేది అవన్నీ నేర్చుకుంటే, అంటే ఆ ఫార్ములాస్ కానీ ఆ షార్ట్ కట్స్ అవన్నీ నేర్చుకుంటే అర్థమెటిక్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. సో అర్థమెటిక్ మీద ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ సీసెట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్ మొత్తం ఇట్లన్నిటికీ కూడా ఇంచుమించు ఒకే రేంజ్ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, సో ఈ అర్థమెటిక్ సంబంధించిన మన మెటీరియల్ ఏదైతే ఉందో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ జస్ట్ ఫర్ ఒక ఐడియా కోసం కొన్ని ఇచ్చారు కానీ బట్ మోర్ దెన్ ఒక 27 చాప్టర్స్ ఉంటాయి మీకు అర్థమెటిక్. ఈ 27 చాప్టర్స్ కనీసం మీకు 1.5 month పడుతుంది. సో డైలీ కూడా పర్ఫెక్ట్గా మోడల్స్ అన్నీ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవడానికి. ఇదే టైంలో అర్థమెటిక్ చేస్తూ రీజనింగ్ కూడా. సో రీజనింగ్ కూడా ఇంచుమించుగా మోర్ దెన్ ఒక 25 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 25 టాపిక్స్కి కూడా నియర్లీ 1.5 month పడుతుంది. అందుకనే మీరు ప్రిపరేషన్ చేసే వాళ్ళు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్నిటికీ టైం టేబుల్ వేసుకోలేకపోవటం. అంటే మీరు డేని ఎలా చేసుకోవాలంటే కింద చూపించినట్టుగా ఒక 2 hours కరెంట్ అఫైర్స్ని, అలాగే అర్థమెటిక్ రీజనింగ్ మీకు ఉండే టైంని బట్టి 2 hours చొప్పున ఇలా మీకున్న టైంని బట్టి మీరు ఒక టైం స్లాట్ని ఫిక్స్ అవ్వి ఆ టైం స్లాట్లో 100% ఆ సబ్జెక్ట్ని మీరు ఫోకస్ చేయాలి. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నా బెస్ట్ అడ్వైజ్ టార్గెట్ స్టడీ సెంటర్లో మీకు జరిగే క్లాసెస్కి అటెండ్ అవి మేము ఇచ్చే ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం మెటీరియల్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంటుంది.
ఆ మెటీరియల్ని మీరు పూర్తి స్థాయిలో చెప్పించుకోవడం ట్రై చేయండి. లేదా ఆ మెటీరియల్ మీకు వస్తే కనుక ఆన్లైన్ క్లాసెస్లో అది చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని చాలా తక్కువ టైంలో ఫినిష్ చేయాలి. అంటే మీరు అర్థమెటిక్ రీజనింగ్ 45 డేస్లోనే టైం పెట్టుకోవాలి, లేదు 2 months. 2 months మించి ఈ 2 సబ్జెక్టులకి టైం పట్టకూడదు. ఈ 2 months తర్వాత మీరు ఈ 2 సబ్జెక్టుల మీద టెస్టులు రాయాలి, కానీ జాబ్ వచ్చే వరకు ఇంకా కొత్తగా మీరు నేర్చుకోవడానికి ఇందులో కాన్సెప్ట్ ఉండదు. కాన్సెప్ట్ అంతా ఈ 2 monthsలోనే నేర్చేసుకుంటారు. అంటే యావరేజ్ అనే చాప్టర్, పర్సంటేజ్ అనే చాప్టర్లో కాన్సెప్ట్ నేర్చుకుని అందులో రిపీటెడ్ రెగ్యులర్ మోడల్స్ చేసి తర్వాత నుంచి ప్రాక్టీస్ పేపర్లు చేయాలి. సో మనం ఈ ఇయర్ అర్థమెటిక్ రీజనింగ్ మెటీరియల్కి ఏం యాడ్ చేసామంటే 2025 అండ్ 2024లో అన్ని ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఓకే, ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇచ్చినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మోడల్స్ని ఇందులో యాడప్ట్ చేసుకుంటవచ్చు. అంటే పర్సంటేజ్ చాప్టర్ ఉందనుకోండి, పర్సంటేజ్ చాప్టర్లో 2024 అండ్ 2025లో అడుగుతున్న మోడల్స్ ఏంటి. సో ఇది ఖచ్చితంగా చేయాలి. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ని లాస్ట్ 3 years పేపర్స్ని చేస్తే పేపర్ ఎలా ఇస్తున్నాడు, మోడల్స్ ఎలా ఉంటాయి అంటే మీకు మోడరేట్ చేస్తున్నాడు పేపర్. ఓకే, వాడు చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నాడు, కొత్తగా సమ్ని క్రియేట్ చేస్తున్నాడు, ఒక న్యూ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ మోడల్ ఎక్కడ ఏ ఫ్యాకల్టీ యూట్యూబ్లోని కానీ ఆన్లైన్ వీడియోస్లో కానీ ఎక్కడ ఫ్యాకల్టీ చెప్పరు. ఆ మోడల్ చేయాలంటే మీకు ఏం తెలియాలంటే, ఆ మోడల్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా వాట్ ఈజ్ యావరేజ్, వాట్ ఈజ్ పర్సంటేజ్ అనే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి. మీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది అంటే కనుక అక్కడ ఇంప్లిమెంట్ చేయటం, అంటే దాన్ని అప్లికేషన్ మెథడ్ ఉండగా అప్లికేషన్ మెథడ్లో చేయటం అనేది ఈజీ. సో అర్థమెటిక్ రీజనింగ్కి 2 months టైం పట్టచ్చు. ఆ 2 monthsలో మీరు పూర్తిగా ఆఫ్లైన్లో కోచింగ్ రాగలిగితే కనుక ఆ 2 months రండి. అట్లీస్ట్ ఆ 2 సబ్జెక్టులు ఆఫ్లైన్లో వినడానికి ట్రై చేయండి. ఇఫ్ మీరు రాజమండ్రికి దగ్గరగా ఉంటే కనుక. ఇంకా నాన్ లోకల్ అయితే ఇంక చెప్పడానికి లేదు, ఆన్లైన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నీ. సో ఇప్పటి వరకు మనం జీకే గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ గురించి చెప్పుకున్నాం. సో వీటిలన్నింటి మీద డిఫరెంట్ మెటీరియల్స్ మన దగ్గర లాస్ట్ 20 years నుంచి ఉండడం జరిగింది. వీటితో పాటు ఎవ్రీ ఇయర్ కొత్తగా జరిగే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ మోడల్స్ని కూడా మనం యాడప్ట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది కూడా ఏంటంటే లాస్ట్ 4-5 years పేపర్స్ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి, బికాజ్ ట్రెండ్ మారుతుంది కాబట్టి. ఓకే, సో దీని తర్వాత చూసుకుంటే కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు అని ఇచ్చారు కానీ మీకు తెలుగు అవసరం లేదు. తెలుగు ఎవరికి అవసరం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన Group 4 ఎగ్జామ్ జరుగుతుంది. ఆ Group 4 ఎగ్జామ్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో అందువల్ల తెలుగు గురించి చెప్పడం జరిగింది. తెలుగు అవసరం లేదు మీకు. మెయిన్ ఏంటంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తెలుగు చూసుకుంటారు. సో మీకు పెద్దగా అవసరం లేదు. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళంతా ఎస్ఎస్సి ఆర్ఆర్బి స్టూడెంట్స్ అవ్వచ్చు. సరే, ఇక్కడ చూస్తే ఇంగ్లీష్కి సంబంధించి చూస్తే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, వాళ్ళు ఫేస్ చేసే ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనేది అకాడమిక్ ఇంగ్లీష్కి ఎటువంటి సంబంధం ఉండదు. అంత డెప్త్ కాంపిటేటివ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అకాడమిక్లో మీరు చూసే ఇంగ్లీష్ వేరు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ వొకాబులరీ వేరు, గ్రామటికల్ రూల్స్ వేరు. సో దీనికోసం వొకాబులరీ మనం ఇచ్చే మెటీరియల్తో పాటు మార్కెట్లో బ్లాక్ బుక్ వొకాబులరీ అది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఆ మెటీరియల్ సంబంధించి ప్రొవైడెన్స్ మనం చేస్తాం. నెక్స్ట్ దాంతోపాటు కాంపిటేటివ్ గ్రామర్. ఈ కాంపిటేటివ్ గ్రామర్కి సంబంధించి డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఫీజు కట్టినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ని మాత్రమే టీచ్ చేస్తూ, ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ వొకాబులరీని టీచ్ చేస్తూ ఆ స్ట్రీమ్లోనే తిప్పుతున్నారు. దానివల్ల వీళ్ళకి ఇంగ్లీష్ చాలామందికి అవ్వట్లేదు. దానివల్ల బ్యాంక్ జాబ్స్, ఇలాంటి ఎస్ఎస్సి జాబ్స్ క్రాక్ చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ది హిందూ అనే న్యూస్ పేపర్ నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ నుంచి ఒక ఆర్టికల్ మీరు చదివితే, ఒక న్యూస్ మీరు చదివితే అక్కడ వచ్చినటువంటి కొత్త వొకాబులరీ ఏదైతే ఉందో అది మీరు ఒక నోట్స్లో రాసుకుని అలా మీరు వొకాబులరీ బిల్డప్ చేసుకుంటూ వెళ్తే రేపొద్దున కాంపిటేటివ్ ఇంగ్లీష్లో ఒక కాంప్రహెన్షన్ లేదా ప్యాసేజ్లో ఏఐ మీద ఒక ఆర్టికల్ వస్తే, అంటే ఒక కాంప్రహెన్షన్ వస్తే 5 questions ఇస్తే మీరు 2-3 రీచ్ అవ్వగలుగుతారు కనీసం. నేను 5 రీచ్ అవుతారని చెప్పట్లేదు. ఎందుకనంటే మీరు ఎప్పుడూ చూడని వర్డ్స్ ఇస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో ఎక్కడ మనం వాడము వర్డ్స్. అదే మనకి రిచ్ ట్రెజరీ ఆఫ్ వొకాబులరీ అంటాం. ఆ రిచ్ ట్రెజరీ ఆఫ్ వొకాబులరీ కాంపిటేటివ్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. సో వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. డైలీ కూడా ఒక 20 words మీకు కాంపిటేటివ్ ఇంగ్లీష్
ఏదైతే ఉందో చాలా 1.5 hour కూడా చాలా సీరియస్గా తీసుకునే ఏరియా. వొకాబులరీని ఇంప్రూవ్ చేస్తూ కాంపిటేటివ్ గ్రామర్ సంబంధించిన రూల్స్ అన్నీ నేర్పుతూ ప్రీవియస్ పేపర్స్ని చేపిస్తూ ఇలా చేయాలి. అంటే ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ మాత్రమే చేయటం వల్లే చాలా చోట్ల సక్సెస్ అవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ చేస్తూ కూర్చోకూడదు. ఏం చేయాలి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ వొకాబులరీని క్యాచప్ చేసుకుంటూ ఉన్నాం. ట్రెండింగ్ వొకాబులరీని క్యాచప్ చేసుకుంటూ అది నోట్స్ రాసుకుంటూ, అంటే కరెంట్ అఫైర్స్ లాగానే ఒక రకంగా మీకు అన్నోన్ వొకాబులరీ ఏదున్నా రాసుకుంటూ, దాంతోపాటు కాంపిటేటివ్ గ్రామర్ రూల్స్ అన్నీ రాసుకుంటూ అప్పుడు ప్రీవియస్ పేపర్లు చేయాలి. దట్ ఇస్ ద వే. ఓన్లీ ప్రీవియస్ పేపర్సే చేసుకుంటూ కూర్చోవడం వల్ల గ్రామటికల్ రూల్స్ అన్నీ రావు, అలాగే కొత్త వొకాబులరీ రాదు. మీకు వచ్చే క్వశ్చన్స్ అనేవి కొత్త వొకాబులరీ నుంచి ఇస్తున్నాడు. సో వొకాబులరీ ఇచ్చిన వర్డ్ ఇవ్వకుండా ఇస్తున్నాడు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాబ్లం. బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కానీ మనం ఒక వర్డ్ చూస్తే మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ వర్డ్ రిపీట్ అవ్వకుండా కొత్త వర్డ్స్ ఇస్తున్నాడు. మొత్తం వొకాబులరీ ఎక్కడైనా బుక్లో దొరుకుతుందా అంటే దొరికిన బుక్లో బెటర్ అని బ్లాక్ బుక్ అని చెప్తున్నాను నేను. ప్రతిదీ బ్లాక్ బుక్ నుంచి వచ్చేస్తుందా అంటే చెప్పలేము కదా. సో అందువల్ల వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది చెప్పరు ఈ విషయాన్ని, ఎంతసేపు చెప్పరు. ఓకే, వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఇంప్రూవ్ చేయండి వొకాబులరీ. ఎవ్రీడే ఒక 10 words 20 words కొత్తవే, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఇంగ్లీష్. సో మన దగ్గర పీడిఎఫ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, తీసుకుని అవి ఇంప్రూవ్ చేసుకుంటారండి. గ్రామటికల్ రూల్స్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి చెప్పి అవన్నీ నేర్చుకోండి. లాస్ట్లో ప్రీవియస్ పేపర్లు చేయండి. అంతే తప్ప ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన ఇంగ్లీష్ గ్రామటికల్ రూల్సే మొత్తం సిలబస్ కాదు. సిలబస్ వేరు, ప్రాక్టీస్ వేరు. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు మనం ఏం సబ్జెక్ట్స్ చెప్పుకున్నాం అంటే ఒక 5 subjects గురించి చెప్పుకున్నాం. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ 5 subjects గురించి చెప్తే చాలు. బట్ ఎస్ఎస్సిలో జనరల్ స్టడీస్ కానీ జీకేకి సంబంధించి కానీ ఏరియాతో పాటు ఎస్ఎస్సితో పాటు బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఇది చాలా కొంచెం వెయిటేజ్, పెద్ద వెయిటేజ్ కాదు, పర్లేదు, ఈజీగా చదవచ్చు. బట్ సివిల్స్కి ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ అనేది పేపర్ 1గా ఉంది ప్రిలిమ్స్లో. అలాగే ఏపీ ఎగ్జామ్స్ ఏవైనా రాశారంటే ఏపీ ఎగ్జామ్స్లో కూడా చాలా వరకు ఈ జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఏరియా. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. ఓకే, అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. సో జనరల్ స్టడీస్కి జనరల్ నాలెడ్జ్కి చిన్న డిఫరెన్స్ ఉంది. జనరల్ నాలెడ్జ్ అయితే నేను మీకు ఇందాక చెప్పిన 140 topics ఏవైతే ఉందో అది జనరల్ నాలెడ్జ్ అండి. బట్ జనరల్ స్టడీస్ వచ్చేసరికి నియర్లీ 11 subjects ఉంటాయి మనకి జనరల్ స్టడీస్లో. అందులో ఫస్ట్ సబ్జెక్ట్గా మనకి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం అంటే హిస్టరీని చెప్పుకుంటాం. హిస్టరీ గురించి సెపరేట్ ఒక వీడియో పెడతాను నేను మీకు. హిస్టరీ ఎలా చదవాలి, ఏం మెటీరియల్స్ ఉన్నాయి, మనం ఏమి ఇస్తున్నాం, సో ఇదంతా కూడా చెప్పుకుందాం. హిస్టరీలో 3 parts ఉంటాయి. ఓకే, మీరు ఇండియాలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాస్తే హిస్టరీలో ఇండియన్ హిస్టరీ చదివితే చాలా వరకు సరిపోతుంది. వరల్డ్ హిస్టరీతో పని లేదు. ఒకవేళ మీరు సివిల్స్ రాస్తుంటే ప్రిపరేషన్ వరల్డ్ హిస్టరీ కూడా మొదలు పెట్టాలి. అసలు హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీ అనే వర్డ్ దేని నుంచి వచ్చింది, ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు, ఓకే, ఇవన్నిటితో పాటు మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, అలాగే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఇవన్నిటి విషయాల గురించి చెప్పుకుందాం. దానికి సంబంధించినటువంటి వీడియోస్ వస్తూ ఉంటే అదొక సబ్జెక్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇక్కడ తెలియాల్సింది జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్ట్ హిస్టరీ. సో ఇందులో మొత్తం అన్నీ కూడా టాపిక్ బై టాపిక్ చెప్పుకుంటూ వెళ్తాం. రైల్వేలో 7 marks వచ్చే ఏరియా హిస్టరీ. ఓకే, హిస్టరీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు కొంతకాలం ట్రావెల్ చేశాక. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ హిస్టరీ పక్కనే పెట్టాలి మనం. ఎందుకంటే హిస్టరీలో కళింగ అనే వారు జరిగింది, ఏ ఇయర్ జరిగిందని అడుగుతాడు హిస్టరీలో. కళింగ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉందని చెప్పి అడుగుతాడు జాగ్రఫీలో. సో మనకి హిస్టరీని జాగ్రఫీని కనెక్షన్ చేసుకుంటూ ఉండాలి. పానిపట్టు అనేది వారు జరిగింది, అది ఇప్పుడు ఎక్కడ ఉంది, హర్యానాలో ఉందా లేకపోతే ఎక్కడ ఉంది, ఇలా ప్రతిదీ కూడా. పాటలీపుత్రం అనేది ఒక ప్లేస్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం పాట్నా అని చెప్పి పిలుస్తున్నాం. లేదు మనకి ఢిల్లీ ఉంది, ఢిల్లీకి ఇంద్రప్రస్థ అని కొత్త పేరు పెట్టడం జరిగింది. అంటే హిస్టరీని జాగ్రఫీని మనం కలిపి చదువుతూ ఉండాలి. సో జాగ్రఫీలో మళ్ళీ మనకి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, మీరు ఒక ఆంధ్ర ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే ఏపీ జాగ్రఫీ, తెలంగాణ రాస్తే తెలంగాణ జాగ్రఫీ, ఇవి కూడా 3 parts కింద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, జాగ్రఫీకి సంబంధించి కూడా జియో అనే పదం ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర మొదలుపెట్టి. ఓకే, సో జియో అంటే మనకి భూమి, గ్రఫీ అంటే స్టడీ అని అర్థం. సో జియోగ్రఫీ అంటే ఏంటో దగ్గర మొదలుపెట్టి ఎండింగ్ వరకు కూడా జియోగ్రఫీని చెప్పుకుంటూ వెళ్ళచ్చు. దీని నుంచి కూడా మంచి స్కోర్ వస్తుంది.
సో జియోగ్రఫీ తర్వాత జాగ్రఫీ తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి రెగ్యులర్ సిలబస్ అయినప్పటికీ కూడా దీంట్లో కూడా కరెంట్ పాలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు, అది ఏ ఆర్టికల్ అమెండ్మెంట్ చేసి ఇచ్చారు. సో ఒక అమెండ్మెంట్ చేసిన తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ అనేది ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్స్ ఇవ్వాలనేది ఏ ఆర్టికల్ చెప్తుందో తెలుసుకోవాలి. మరి 103 అమెండ్మెంట్ అనేది ఈడబ్ల్యూఎస్ని చెప్తుందన్న విషయం కూడా తెలుసుకోవాలి. సో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, దాంతోపాటు ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది, అవిన వచ్చేంత ప్రజెంట్ ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఎక్కడ స్టోర్ చేసి ఉంచాం అంటే అది ఏమవుతుంది, ఓపెన్గా పెడితే గాలితో జరిపి బ్లాక్గా అవుతుంది. కొన్ని రోజులకి ఆ పేపర్స్ ఏమైపోతాయంటే అవుట్డేటెడ్గా పాడైపోతుంది. మరి అలా అవ్వకూడదంటే దాన్ని మనం ఒక గ్యాస్ మధ్యలో పెట్టడం జరిగింది. అది ఏ గ్యాస్ అని క్వశ్చన్ అడిగాడు కెమిస్ట్రీ. భారత రాజ్యాంగాన్ని ఎటువంటి విధంగా పాడవకుండా ఉండేందుకు దాన్ని అంటే హిస్టరీ బిట్టే, బట్ అంటే ఒక రకంగా ఎక్కడ పెట్టామనేది హిస్టరీ బిట్ కింద చూసుకుంటే పాలిటీ బిట్ అది. ఆ పాలిటీ బిట్ ఎక్కడ పెట్టామన్న హిస్టరీ తెలుసుకోవాలి. అసలు ఆ బాక్స్లో ఎందుకు పెట్టామంటే ఆ బాక్స్లో ఏ వాయువుని నింపే పెట్టారు అని అడుగుతున్నాడు. ఓకే, అలాగే చిప్ ప్యాకెట్స్ కొంటారు కదా, చిప్ ప్యాకెట్స్లో ఏ వాయువుని ఉంచడం ద్వారా లోపల ఉన్నటువంటి చిప్స్ పాడవకుండా ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ ఇలా అడుగుతున్నాడు. ఓకే, సరే పాలిటీ గురించి కంప్లీట్ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ కానీ, రామాదేవి గారి యొక్క పాలిటిక్ బుక్ కానీ, ఓకే, మన దగ్గర మనం ఇచ్చే పాలిటీ నోట్స్ కానీ, ఇవన్నిటిని కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉపయోగించుకోవచ్చు. సో పాలిటీ గురించి మొత్తం చెప్పుకోవచ్చు. కొంచెం బోరింగ్గా ఉంటుంది పాలిటీ వినే కొద్దీ, అంటే ఏముండదు, ప్రతిదీ ఆర్టికల్, అమెండ్మెంట్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. యాక్చువల్లీ పాలిటీ మీద గ్రిప్ రాకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయడం కష్టం. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలి అంటే సో పాలిటీ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి మనకి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మీకు తెలియకపోతే వాక్ హక్కు అంటే ఏంటి, మాట్లాడే హక్కు అంటే ఏంటి, మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా. సో ఆ మతానికి సంబంధించినటువంటి మీ మతాన్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, అది ఓకే. మళ్ళీ మీరు వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీ మతాన్ని కనుక చెప్తే అదొక కేసు అవుతుంది. అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ విషయాలను అడుగుతున్నాడు క్వశ్చన్స్. అంటే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో చెక్ చేయడం కోసం. సో పాలిటీ కూడా అలా ఉంటుంది. సో అతి చిన్న పాలిటీ ఏంటి, పాలిటీ మీన్స్ అతి చిన్న రాజ్యాంగం ఏంటి అని అడుగుతున్నాడు. భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం. అతి చిన్నది అమెరికా రాజ్యాంగం, వన్డేలో అయిపోయినట్టు. ఓకే, సరే ఇక్కడ చూసుకుందాం. మొత్తం కంప్లీట్ ఎకానమీకి సంబంధించి చెప్పుకోవాలి. ఎకానమీకి సంబంధించి చూసుకుంటే మనం ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఇంపార్టెంట్. సో తెలంగాణ అయితే తెలంగాణ ఎకానమీ, అలాగే వరల్డ్ ఎకానమీ కూడా ఇంపార్టెంట్ ఎవరికంటే సివిల్స్ ప్రిపేర్. సో ఇండియన్ ఎకానమీకి చాలా టైం పడుతుంది. ఇండియన్ ఎకానమీ బాగా చదివితే ఏపీ ఎకానమీ కొంచెం బాగా అర్థమవుతుంది. ఈ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఏం చెప్పుకోవాలంటే ఎకనామిక్ సర్వే అంటే ఏంటో చెప్పుకోవాలి, ఆర్థిక సర్వే అంటే ఏంటో చెప్పుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎకనామిక్ సర్వే తర్వాత ఇయర్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ లేదా సెంట్రల్ బడ్జెట్ అంటాం, దాని గురించి చెప్పుకోవాలి. ఆ బడ్జెట్ను 9 సార్లు ఎవరు ప్రవేశపెట్టారో చెప్పుకోవాలి, ఎక్కువ సార్లు ఎవరు ప్రవేశపెట్టారో చెప్పుకోవాలి. ఆ బడ్జెట్ అనేది ఎకానమీలో చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆ ఎకానమీలో చెప్పే బడ్జెట్ గురించి పాలిటీలో ఏ ఆర్టికల్ చెప్తుందని అడుగుతాడు. 112 అనే ఆర్టికల్కి ఈ బడ్జెట్కి సంబంధం ఏంటని అడుగుతాడు. ఓకే, సో ఆ బడ్జెట్ని మనం మనీ బిల్ అంటాం. ఆ మనీ బిల్ని రాష్ట్రపతి వెయిటింగ్లో పెట్టొచ్చా అని అడుగుతాడు. ఎన్ని రోజులు వెయిటింగ్లో పెట్టొచ్చు అని అడుగుతాడు. అంటే ఎకానమీకి పాలిటీకి ఏదో ఒక రిలేషన్షిప్ కొంచెం కామన్గా ఉంటుంది. సో ఇలా మనం ఎకానమీ గురించి కూడా తెలుసుకుంటాం. ఎకానమీ తర్వాత ఇప్పటికి 4 సబ్జెక్టులు చూశారు మీరు. ఇంకా జనరల్ సైన్స్, నేను 11 సబ్జెక్టులు అన్నప్పుడు జనరల్ సైన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మళ్ళీ బయాలజీ, అక్కడ 3 సబ్జెక్టులు వస్తున్నాయి మళ్ళీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీలో మళ్ళీ మీకు జువాలజీ, ఆ జువాలజీతో పాటు బాటనీతో పాటు లైఫ్ సైన్స్. ఈ జువాలజీ, బాటనీ, లైఫ్ సైన్స్లో
జువాలజీ నుంచి క్వశ్చన్ బిట్స్ బాగా ఇస్తున్నాడు ఈ మధ్య. అలాగే లైఫ్ సైన్స్ నుంచి ఎప్పుడు బిట్లు ఇస్తాడు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి బిట్స్ ఎలా పడతాయో దీని నుంచి కూడా అలాగే పడతాయి. అంటే నేను ఏదైతే చెప్తున్నప్పుడు దాన్ని మీరు జాగ్రత్తగా వింటే ప్రిపరేషన్ చేసేటప్పుడు స్లోలీ అలవాటు అవుతుంది. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మళ్ళీ మీకు ఇచ్చే సిలబస్ ఏంటంటే సైన్స్ ఇన్ డైలీ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాలెండర్ పైకి ఎగురుతుంది, ఫ్యాన్ గాలి తిరగడం వల్ల, ఫ్యాన్లో తిరగడం వల్ల వచ్చే గాలి వల్ల క్యాలెండర్ పైకి ఎగురుతుంది. ఏరోప్లేన్ కూడా పైకి ఎగురుతుంది. ఈ రెండింటిలో ఉన్నటువంటి సూత్రం ఏంటని అడుగుతున్నాడు. దాన్ని బెర్నౌలీ లా అని చెప్పుకుంటాం. ఓకే, రీసెంట్గా ఒక చోట ఒక నీటిలో ఏనుగు పడిపోయింది. ఆ ఏనుగుని పైకి తీసుకురావడానికి కంప్లీట్ వాటర్ ఫిల్ చేశారు దాంట్లో. ఇదే లాలోకి వస్తుందని అడిగాడు. ఆర్కిమెడిస్ లా. ఇలా ప్రతిదీ కూడా మీకు ఇందాక చెప్పిన చిప్ ప్యాకెట్లో నింపే వాయువు ఏంటి? ఓకే, థర్మామీటర్లో పాదరసమే ఎందుకు వాడతారు అని అడుగుతున్నాడు. ఓకే, అలాగే రైల్వే ట్రాక్, ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాస్తుంటే, సో రైల్వే ట్రాక్ ఏదైతే ఐరన్ ఉంటుందో ఈ రైల్వే ట్రాక్లో ఒక ఐరన్ రాడ్కి ఇంకొక ఐరన్ రాడ్కి మధ్య చిన్న గ్యాప్ కుదులుతారు ఎందుకని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? కొంచెం జనరల్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్. ఎప్పుడైతే ఈ సమ్మర్ టైంలో హీట్ అవుతుందో ఐరన్ ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి గ్యాప్ లేకపోతే ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. సో అందుకే అంటే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీస్ని ఒక అకాడమిక్ సబ్జెక్ట్లో చదివితే సరిపోదు. కాంపిటేటివ్ అప్రోచ్తో జనరల్ లైఫ్లో ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఆలోచించాలి. టేబుల్ సాల్ట్ అంటే మనకి ఏమని పిలుస్తుంది? NaCl అంటే ఏంటి? మరి సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? ఇలా మనం కాంపిటేటివ్కి జనరల్ సైన్స్ చదువుకోవాలి. సో జనరల్ సైన్స్కి కూడా మన దగ్గర చాలా మంచి మెటీరియల్స్ ఉన్నాయి. మార్కెట్లో కూడా చాలా మంచి మెటీరియల్స్ ఉన్నాయి. సో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఆ అన్ని మెటీరియల్స్ని మించి ఒక మాస్టర్ మెటీరియల్ మనది తయారు చేయడమే మన పని. ఓకే, సో జనరల్ సైన్స్ కూడా చూసారు మీరు, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ 4 చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన జనరల్ సైన్స్ మీరు సబ్జెక్ట్లో చూస్తే 5 అవుతున్నాయి. బట్ నేను అక్కడ మళ్ళీ 3 సబ్జెక్ట్స్ కింద చూస్తున్నాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని. ఓకే, నెక్స్ట్ తర్వాత చూసుకుంటే స్టాటిక్ జీకే ఆల్సో జనరల్ స్టడీస్లో ఒక పార్ట్గా చూడాలి మనం. స్టాటిక్ జీకేలో ఏముంటాయి ఏంటి ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. తర్వాత చూసుకుంటే కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా జనరల్ స్టడీస్లో, అంటే జనరల్ స్టడీస్ అని ఎడిటింగ్ పెట్టుకుంటే ఇవన్నీ వస్తాయన్నమాట అందులో మీకు. సో ఈ సబ్జెక్ట్స్ అండి. ఈ సబ్జెక్ట్స్ తర్వాత ఇంకా మరి మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఏంటి? మరి నేను 11 అన్నాను కదా, అందులో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మీకు ఎన్విరాన్మెంట్ స్టడీస్. జాగ్రఫీలో ఆల్రెడీ కొద్దిగా ఉంటుంది, బట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ మీద, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆపరేషన్స్ మీద అండ్ యాక్ట్ల మీద, ఓకే, ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. ఇలా ప్రతి దాని మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. అందువల్ల ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. ఈ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? ఇండియా ఎప్పుడు దేన్ని నమ్ముకుని ఎకానమీలో డెవలప్ అవుతుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఉంది మనకి. అంటే సడన్గా డెవలప్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ సడన్గా లేచి అది కాదు మనకి. స్లోలీ ఇంప్రూవ్మెంట్. అంటే మీరు ఏం చేయాలి? 2 అవర్స్ చదువుతారు, తర్వాత రోజు 4 అవర్స్ చదవాలి, తర్వాత రోజు 6 అవర్స్, తర్వాత 8 అవర్స్. అలా హ్యాబిట్యుయేషన్ చేసుకుంటే డేలో ఎక్కువ టైం బుక్స్తో ఉండడానికి ట్రై చేయాలి. అది స్లోలీ ఇంప్రూవ్మెంట్ మాట. కొంతమంది ఎలా ఉంటారంటే నైట్ అంతా చదువుతారు, పగలంతా పడుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం వచ్చి కోచింగ్ చాలా బాగా చేస్తారు, మధ్యాహ్నం వెళ్ళిపోయి బాగా చదువుకుంటారు. ఓకే, నైట్ కూడా బాగా చదువుతారు, తర్వాత రోజు వచ్చి పొద్దున్నే టెస్ట్ రాస్తారు. ఇలా కంటిన్యూస్ చేసి జాబ్ కొడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు బాగా వస్తారు, తర్వాత 2-3 రోజులు కనబడరు, మళ్ళీ తర్వాత రెగ్యులర్ అయిపోతారు, మళ్ళీ కనిపించరు. అంటే వీటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే అండి, వన్స్ స్టార్ట్ చేశాక ఎక్కడా డౌన్ఫాల్ లేకుండా స్లోగా ఇంప్రూవ్ అవటం. ఒకేసారి హై అంటే రోజుకో రోజు 15 గంటలు కూర్చొని చదివి అది ఎక్కువ చదివేసి మనం కారణంగా 2-3 రోజులు బుక్స్ తీయకపోతే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వదు. సో ఏం కావాలంటే స్టెబిలిటీ కావాలి. మన ఇండియన్ ఎకానమీ ఎప్పుడు స్టెబిలిటీని చూసుకుంటుంది. అందుకని మీకు ఇక్కడ పాలిటీ రిలేటెడ్గా ఎమర్జెన్సీస్ అనే టాపిక్ వచ్చినప్పుడు మన ఇండియాలో 2 ఎమర్జెన్సీస్ పెట్టాం, ఇంకో ఎమర్జెన్సీ పెట్టలే. అంటే అత్యవసర పరిస్థితి అంటాం. ఈ అత్యవసర పరిస్థితి 3 రకాలుగా ఉంటే, ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 2 పొలిటికల్ ఎమర్జెన్సీ, 3 హెల్త్ ఎమర్జెన్సీ.
మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూసామా అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని చూడలేదండి, చాలా వరకు. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ అయితే ఎప్పుడు చూడలేదు. ఎందుకు చూడలేదంటే, ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూడలేదంటే, మనం ఫైనాన్షియల్గా కొలాప్స్ అయిపోయి మన కరెన్సీ అంతా కూడా వాల్యూ లేకుండా అయిపోయి ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడు ఫేస్ చేయాలి. ఎందుకు ఫేస్ చేయలేదంటే, సింపుల్ లాజిక్ దీనికి. మీ పేరెంట్స్ మీరు 10th క్లాస్ ఫస్ట్ రాగానే మొత్తం ఆస్తిలో సగం అమ్మేసి ఆ మనీతో మీకు ఒక బెంచ్ కారు కానీ ఒక మంచి రేంజ్లో ఉన్నటువంటి కారు కానీ కొని ఇవ్వరు, స్పోర్ట్స్ కారు కానీ కొనివ్వరు. ఎందుకు ఇవ్వరు? మన ఇండియన్ కల్చర్ ఏంటంటే, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలాంతరం అంటే వాళ్ళు ఎక్స్పైర్ అయ్యాకనే వాళ్ళ ప్రాపర్టీస్ పిల్లలకు వస్తాయి. ఆ పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లలకి ఆల్రెడీ పిల్లలు ఉంటారు, బాధ్యత ఉంటుంది, అందువల్ల ఆడు కూడా ఎక్స్ట్రా చేయడం అంటే. సో అందువల్ల మనం పేరెంట్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ నుంచి కూడా ఏం ఫాలో అవుతుందంటే, మనం ఎప్పటికీ మోర్ దెన్ 42 నెంబర్ కలిసి నోట్ చేసుకోండి, మోర్ దెన్ 42 అండి, 42 కంట్రీస్కి అప్పు ఇచ్చాము. బట్ మనం వెళ్ళి ఎవరి దగ్గర అప్పు అడిగి తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనం అప్పు అడిగే అవసరం రాకుండా డీల్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకవేళ అప్పు అడిగి తెచ్చుకున్నా ఒక తీర్చడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈవెన్ అమెరికా కూడా ఒక టైంలో పేపర్స్ కొని పెట్టి అప్పు తెచ్చుకుంది. కానీ అప్పు తెచ్చుకోవడం ప్రాబ్లం కాదు, కానీ కంప్లీట్ ఫైనాన్షియల్గా ఎకనామికల్గా కొలాప్స్ అయిపోతే ఆ కంట్రీకి వాల్యూ ఉండదు. అలా కొన్ని కంట్రీస్ జరిగాయి. కరెన్సీ వాల్యూ పోయి ఆ కరెన్సీ డ్రైనేజీలోని చెత్త కుప్పల్లో పడేసే రేంజ్కి అక్కడ ఉన్న కరెన్సీ డౌన్ఫాల్ అయిపోయింది. అక్కడ ఏం జరగలేదు, ప్రింట్ చేయటం పబ్లిక్ కుదిలేయటం అనేది చేశారు. దానివల్ల కరెన్సీ అందరి దగ్గర పెరిగిపోయేసరికి ఎవరో హార్డ్ వర్క్ చేయట్లేదు కాబట్టి లేబర్ దొరకపోవడం వల్ల ఫ్యాక్టరీలు నడవలేదు కాబట్టి ఫైనల్గా క్రైసిస్ వచ్చింది. సో ఎకానమీ గురించి చెప్పినట్టే ఉంటుంది మళ్ళీ నేను మీకు చెప్తుంటే. సో కాన్సెప్ట్ ఇది. సరే, ఎనివే మొత్తానికి ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ తర్వాత కాన్సెప్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అదొక సబ్జెక్టు, ఇక్కడ మెన్షన్ చేయకపోయినా అదొక సబ్జెక్ట్గా చూడాలి మీరు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, మనకి ఏపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే కనుక, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీరు ఏపీకి సంబంధించినటువంటి విభజన చట్టం అనే దానికి సంబంధించిన కంటెంట్ బాగా తెలుసుకోవాలి. అది కూడా ఒక సబ్జెక్ట్లో చూడాలి మీరు. బట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా అన్ని ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్ సివిల్స్లోనే ఉంటుంది, మనకి ఇక్కడ లేదు. మీరు చూసే ఎగ్జామ్స్లో కూడా ఇక్కడ ఎథిక్స్ లేదు, ఒక సివిల్స్లోనే ఉంది. బట్ మీకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్, విపత్తు నిర్వాహక వ్యవస్థ అని దాని మీద వచ్చే క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య. ఓకే, సో ఈ ఏరియాస్ నేను చెప్తున్నవన్నీ కూడా జనరల్ స్టడీస్లోకి వస్తాయి. ఇన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ సంపాదించడమే జనరల్ స్టడీస్ మీద గ్రిప్ సంపాదించడం. సో మీకు ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటి, అథమెటిక్ రీజనింగ్ ఒక 2 months ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చాప్టర్లన్నీ అవగొట్టవచ్చు. పేపర్ ప్రాక్టీస్ చేస్తే స్లోలీ ఒక 2 monthsకి రీచ్ అవ్వగలరు, గుర్తుపెట్టుకో. కానీ జనరల్ స్టడీస్ 1 year ప్రిపేర్ అయినా దాని మించి ఇంకో 10 points నేను కొత్తవి చెప్తే మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ పడిపోతుంది. సో అందువల్ల ఏంటంటే జనరల్ స్టడీస్కి నిరంతరంగా చదవాలి, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, టాపిక్ బై టాపిక్ చదువుకుంటూ వెళ్ళాలి. నేను ఇప్పుడు చెప్పిన కమిటీలు, ఆపరేషన్స్ ఇలాంటివన్నీ నేర్చేసుకున్నా కూడా మళ్ళీ కొత్తగా ఏదో కమిటీ వేయచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నాం, వాటిని ఏమంటాం మనం, యూపీఐ. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ యూపీఐ ఏదైతే ఉందో ఫోన్పే, గూగుల్ పే రావడానికి ముందు అవి పెట్టొచ్చా పెట్టకూడదా అనే దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తుంది. అదే నందన్ నిలేకని కమిటీ. ఈ నందన్ నిలేకని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇది పెట్టొచ్చు పర్లేదు. దీనివల్ల ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్ అయిపోతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ డిజిటల్ అయిపోతే బ్లాక్ మనీని ఎంతో కొంత కట్టడి చేయొచ్చు. అలాగే కరెన్సీ ప్రింటింగ్ కాస్ట్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది థాట్. సో ఇలా ప్రతిదీ ఉంటుంది. సో ఎనివే మొత్తానికి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని మనకి ఇక్కడ ఒక కనీసం ఒక 1.5 hour డైలీ పెట్టుకోవాలి. అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా దానికి యాడప్ట్ చేస్తూ ఉండాలి. అథమెటిక్ రీజనింగ్ని, తర్వాత ఇంగ్లీష్ని, ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద కంప్లీట్ మెటీరియల్స్ ఇవ్వటం, కోచింగ్ ఇవ్వటం, ఫుల్ ప్లెడ్జ్డ్గా కోచింగ్ ఫినిష్ చేయించటం. అండ్ అయిపోయిన తర్వాత కోచింగ్ ఫినిష్ అయ్యాక మీరు అప్లై చేసిన ఎగ్జామ్ రిలేటెడ్ పేపర్స్ అన్నింటినీ ప్రాక్టీస్ చేయించడం. ఇదంతా కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో చేద్దాం. సో ఈ వీడియో ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారో వాళ్ళందరి కోసం. మళ్ళీ
నెక్స్ట్ వీడియోస్ ఏమైనా ఉంటాయా అంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి మీరు అడిగితే ఖచ్చితంగా వీడియో చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూలో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు ఏపీకి సంబంధించింది. సో ప్రిలిమ్స్లో ఏం చదవాలి? 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 5 30s 150. ఆ 5 సబ్జెక్ట్స్ ఏంటి, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అలా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు అవి నోటిఫికేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియకపోతే కనుక ఖచ్చితంగా మీరు దానికోసం ఆఫీస్లో కాంటాక్ట్ చేయొచ్చు. సో కాంటాక్ట్ చేస్తే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ అన్ని ఏదైతే టాపిక్స్ అన్నీ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నిటి మీద వీడియోస్ తోటి మనకు ఆన్లైన్ కోచింగ్ లాగిన్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం అనే పనిలో ఉన్నాం మనం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లాగిన్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం లాగిన్ ఉంటుంది. బట్ మీరు ఈ లాగిన్స్ని ఉపయోగించుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ప్రతి లాగిన్లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూస్తూ నోట్స్ రాసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ అయితే కనుక ఇక్కడ నేను డీల్ చేసిన సబ్జెక్ట్స్ అయితే కనుక ప్రతిదీ కూడా ప్రింట్ ఇచ్చేస్తుంటాను, ప్రింట్ ఇచ్చి క్లాస్ చెప్తుంటాను. కాబట్టి నేను చెప్పే టాపిక్స్ ఏవైనా సరే విత్ ప్రింటెడ్ మెటీరియల్ అండర్లైన్ చేసుకుంటూ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కంటిన్యూ చేయొచ్చు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీడియోస్ అన్నిటిని కూడా మీరు త్రూ ఆన్లైన్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి పాసిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ కోచింగ్ అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతే ఆటోమేటిక్గా మీకు ఉంటుంది. అలాగే ఏ టాపిక్ సంబంధించిన మెటీరియల్ అయినా సరే మీకు ఈ నెంబర్ నుంచి త్రూ వాట్సాప్ రావడం జరుగుతుంది. లేదా ఇప్పుడు మీరు చూసేదంతా కూడా టెలిగ్రామ్ గ్రూపు. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కంప్లీట్ అన్ని మెటీరియల్స్ని ఏ రోజుకి ఆ రోజు మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ అప్లికేషన్ ఫార్మెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు ఎలాగో ఫిల్అప్ చేస్తారు. ఆన్లైన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫామ్లో మొత్తం రాయక్కర్లేదు, మీ నేము, మీ మొబైల్ నెంబర్ అండ్ మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అది రాస్తే దానికి సంబంధించిన లాగిన్ గురించి ఆలోచించి మనం ప్లాన్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ 100% ఫ్రీ కోచింగ్ అనేది అన్ని కమ్యూనిటీస్కి మనం ఫ్రీ సీట్ ఇస్తున్నాం, నాట్ ఓన్లీ కాపు. సో కాపు స్టూడెంట్స్తో పాటు అన్ని వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇది ఇప్పుడు కాదు, 2013 నుంచి చేస్తున్నాం మనం ఇది. సో కాపు స్టూడెంట్స్కి ఫ్రీ లాగిన్ అవ్వడం, ఫ్రీ కోచింగ్ ఇవ్వడం ఎప్పటి నుంచో చేస్తున్నాం మనం. బట్ ఉపయోగించుకునే వాళ్ళు తక్కువే ఉంటారు ఎప్పుడు. ఇంకా అదర్ కమ్యూనిటీస్ కూడా నో ప్రాబ్లం, ఎవరు వచ్చినా కూడా ఫ్రీ సీట్ ఇస్తున్నాం. సో ఈ బుక్లో ఏదైతే ఉందో ఈ బుక్లో 140 టాపిక్స్ ఇవి మీకు ఆల్రెడీ వీటి మీద వీడియోస్ వస్తున్నాయి, యూట్యూబ్లో షార్ట్స్ వస్తున్నాయి. సో ఈ మెటీరియల్స్ అన్నీ చాలా వరకు ఈ టెలిగ్రామ్ గ్రూప్కి ఎప్పటికప్పుడే మనం ఇవ్వడం చేద్దాం. సో ఇక్కడ చూడండి మీకు మొత్తం కంప్లీట్ బిట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఏవైతే మీరు యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారో అవన్నీ ఇందులో వస్తుంటాయి. ఇది ఫార్వర్డ్ ఆప్షన్ ఇస్తాను మీకు, ఫార్వర్డ్ ఆప్షన్ ఇస్తే మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బై.